ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కంప్యూటర్కి కానీ ల్యాప్టాప్కి కానీ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. స్టార్ట్లోకి వెళ్ళాము అంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అకౌంట్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ఉంటుంది, కానీ కొన్ని మనకి అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఇలాగా అకౌంట్స్లోకి వచ్చి రాకుండా డైరెక్ట్గా వచ్చేవాలి అంటే ఇక్కడ టైప్ హియర్ టు స్విచ్ అని ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా సైన్ ఇన్ అని టైప్ చేశారు అనుకోండి, ఈ ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి. దీని మీద క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఫేస్ లాక్, ఇది ప్రెజెంట్ అన్అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ అలాగే ఫింగర్ ప్రింట్, ఇది కూడా అన్అవైలబుల్. నెక్స్ట్ అలాగే హలో పిన్, ఇది కూడా అన్అవైలబుల్. ఇక్కడ మనకి సెక్యూరిటీ కీ ఒకటి, పాస్వర్డ్ ఒకటి, ఈ రెండు రన్ అవుతాయి. ఇంకా లాస్ట్ వన్ కూడా పిక్చర్ పాస్వర్డ్, ఇది కూడా ప్రెజెంట్ అన్అవైలబుల్. ఈ రెండిట్లో మనం మెయిన్ గా యూజ్ చేసేది పాస్వర్డ్. దీని మీద క్లిక్ చేస్తున్నా. నేను ఎటువంటి పాస్వర్డ్ ఇవ్వలేదు కాబట్టి యాడ్ అని వస్తుంది. మీరు ఆల్రెడీ పాస్వర్డ్ ఇచ్చుంటే ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. యాడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ ఇద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయాలి. నేను వచ్చేటప్పటికి వర్మ 111. ఇక్కడ ఐ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం ఏమి ఇచ్చామో చూడొచ్చు. ఇక్కడ మనం ఏదైతే టైప్ చేసామో సేమ్ పాస్వర్డ్ ఇక్కడ కూడా టైప్ చేయాలి. వర్మ 111. నెక్స్ట్ పాస్వర్డ్ హింట్, ఇక్కడ నేను డైరెక్ట్గా నా పేరు ఇస్తున్నాను, ప్రతాప్. ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫినిష్ అని వచ్చుద్ది, ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇచ్చాను కదా, సేమ్ అలాగే మీరు కూడా పాస్వర్డ్ ఇస్తే నెక్స్ట్ టైం మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుద్ది. ఖచ్చితంగా పాస్వర్డ్ గుర్తుంచుకోండి. మనం కరెక్ట్ గా పాస్వర్డ్ టైప్ చేస్తేనే ల్యాప్టాప్ లోకి వెళ్ళగలం. మీరు ఇలాగ షట్ డౌన్ రీస్టార్ట్ చేయకుండా ఒకసారి చెక్ చేసుకుందాం అనుకుంటే కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ బటన్ హోల్డ్ చేసి ఎల్ ప్రెస్ చేశారు అంటే సైన్ ఇన్ చేసుకోమని వచ్చుద్ది. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ టైప్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.